నామం పేరిట ఇప్పుడు వచ్చిన మీ అందరికీ, అలాగే వింటూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని దేవుని వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్య పరిశీలనలో మన జీవితాలను వెతుక్కుందాం. దేవుని వాక్యము కేవలము వినడానికి కాదు, విని దానిని అవలంబించి మనం బ్రతకడానికి దేవుని వాక్యం ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ఎప్పుడైనా గమనించండి, ఏదైనా ఒక వస్తువు కొని ఇంట్లో దాస్తే ఉపయోగమా, దాన్ని వాడితే ఉపయోగమా? వాడితేనే ఉపయోగం కదా. దేవుని మాట కూడా అలాగే ఉండాలి. దేవుని మాట వింటే ప్రయోజనం కాదు, కానీ దానిని అవలంబించి బ్రతికితే అది ప్రయోజనకరంగా మారుతుంది. ఒకసారి ఆలోచన చేద్దాము. మన ఇంట్లో ఏదైనా మన కిచెన్లో వాడే వస్తువులు ఏవైనా సరే, కూరగాయలు కోయడానికి ఏదైనా వస్తువు మనం కొన్నాం అనుకోండి, చాకు లాంటిది, కత్తి లాంటిది, దానిని కొన్నప్పుడు ఉన్న ఆ షార్ప్నెస్, ఆ తెగే గుణము, దాన్ని అలా పెట్టి దాయడం తర్వాత ఉంటుంది. అది ఎందుకు ఉండదు? నువ్వు వాడటం లేదు, దాన్ని వాడకపోవడం ద్వారా దాన్ని అట్టే పెట్టి దాచావు కాబట్టి అదేమవుతుంది? ఉపయోగంలో లేకపోవడం వల్ల పనికొచ్చేది కూడా పనికి రాకుండా అయిపోతుంది అనమాట. దేవుని వాక్యం కూడా అలాగే ఉంటుంది. దేవుడు మనకు చెప్తున్న విషయాలలో మనము ఆయన మాట విని దానిని ప్రాక్టీస్ చేయాలి, దాన్ని అవలంబించాలి, దాన్ని సాధకము చేయాలి. అప్పుడు అది ఎంత దానిలో ఉన్న సారం అంతా తెచ్చి నీ దగ్గర పెట్టి నీకు ప్రయోజనాన్ని తెచ్చి పెడుతుంది. ఇది దేవుని వాక్యానికి ఉన్న బలం అలాంటిది అనమాట. సో ఆ బలమైన వాక్యం దగ్గరికి మనం వచ్చాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ బలమైన వాక్యాన్ని మనము విని విడిచిపెట్టక దానిని అవలంబించి మనము ముందుకు నడుద్దాం. మనం నేర్చుకుంటున్న విషయాన్ని మీకు క్లుప్తంగా ఒకసారి పరిచయం చేస్తాను. దేవుని సంబంధి, ఒకసారి పక్కలతో చెప్దామా? మనం దేవుని సంబంధులం. ఎవరి సంబంధులం? సాధారణంగా మనం బయటికి వెళ్ళి మనల్ని మనం పరిచయం చేసుకుంటా ఉన్నప్పుడు ఎలా చెప్తాము? మేము ఏంటో తెలుసా, మా వెనకాతలు ఎవరున్నారో తెలుసా, మేము వాళ్ళ తాలూకా, మేము ఎమ్మెల్యే తాలూకా, అదో పలానా వ్యక్తి తాలూకా, పలుకుబడి వ్యక్తులను, అధికారంలో ఉన్న వ్యక్తులను, కొంచెం ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులను మనవారిగా చెప్పుకున్నప్పుడు మనకు వచ్చే ఆ గొప్పతనం, ఆ ఘనత ఏదో తెలియదు, ఆనందం కదా. అసలు నిన్ను నువ్వుగా నేరుగా పరిచయం చేసుకునే స్థాయికి ఎదగాలి, కానీ మనం ఎవరో స్థాయి అని చెప్పుకుంటాం అనమాట. దేవుడు మనము ఎవరి పేరో లోక సంబంధులైన వ్యక్తుల యొక్క అధికారాన్ని బట్టి మనం వారి సంబంధులను చెప్పుకున్నప్పుడు మనకు వచ్చే ఆనందం కంటే, ఈ భూమి మీద నీ పుట్టుకను నీ చావును నిర్ణయించిన దేవుడు, నీవు పుట్టక మునిపే నీకు ఇంటి పేరును, నీ కుటుంబీకులను, నీకు తల్లిదండ్రులను, నీకు స్వాస్థ్యమును, నువ్వు నివసించడానికి ఒక ఊరును, నీవు నివసించడానికి కొంతమంది జనాంగాన్ని నీ చుట్టుపక్కల పెట్టి నువ్వు తిని త్రాగి తృప్తి పడినట్లుగా సమస్తమును నీకు సిద్ధపరిచిన దేవుడు సంబంధివి అని నువ్వు చెప్పుకుంటే దానికంటే వచ్చిన ఘనత ఏమైనా ఉంటుందా? ఈరోజు పెరిగి పెద్ద అయిన తర్వాత ఈ ఎదుగుదలలో మనం వ్యక్తులను చూసి వాళ్ళు గొప్పగా ఉన్నారు, వీళ్ళు గొప్పగా ఉన్నారని చెప్తాం. కానీ నువ్వు పుట్టక మునిపే నీకు సమస్తంలో నిర్ణయించిన దేవుణ్ణి ఎరిగిన నీవు ఆయన సంబంధం అని చెప్పుకుంటే వచ్చే ఆనందం, ఆ సంతోషం ఎంత బాగుంటుంది ఆలోచించండి ఒకసారి. కాబట్టి మనము ఆ విషయములలో, అందుకే మనము ఒకరితో ఒకరు మనం దేవుని సంబంధంలో అనే ప్రోత్సాహానికి మనము ఎప్పుడు కూడా రావడానికి ఇష్టపడాలి. అయితే నువ్వు దేవుని సంబంధివి అని చెప్పుకుంటే అయిపోయిందా? సాధారణంగా మనం చర్చికి వెళ్తాము, ప్రార్థన చేసుకుంటాము, పాటలు పాడుకుంటాము, ప్రతిరోజు శంకలో బైబిల్ పెట్టుకొని మనం వీలైతే ప్రతిరోజు కూడా సంఘానికి వెళ్ళిపోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం. ఇవి నువ్వు చేసే ఈ కార్యక్రమాలు నువ్వు దేవుని సంబంధం అని చెప్తాయా? కానీ ప్రజలందరూ ఏమంటారు? ప్రజలందరికీ మనం ఎలా కనిపిస్తాము? భక్తురాలు, భక్తిపరుడు, చర్చికి వెళ్ళిపోతాడు, ప్రార్థన చేసేస్తారు. ఓ ఇంట్లో తలుపులు తీస్తే చాలు మన లోపల నుంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని అంతా దేవుడి దగ్గర చెప్పేసుకొని చేసేసుకుంటాం. దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసా? మీరు ఏడ్చే ఏడుపులు, మీరు వెళ్ళే ప్రయాణాలు, మీరు నివసించే ప్రదేశాలు అంటే సంఘాలు, వీటిలో మీకు సభ్యత్వము, వీటికి వెళ్తూ ఉన్నారు కాబట్టి మీరు నా సంబంధంలో నేను ఎప్పటికీ పిలవను అని అంటాడు దేవుడు. మీరు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీరు నా సంబంధంలో అని దేవుడు అంటాడు. ఇవన్నీ చేస్తున్న కొన్ని కోట్ల మంది జనాంగం ప్రపంచంలో ఉన్నారు. దేవుడే 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 అని చెప్పుకున్నవారు.
కానీ దేవుడు చెప్పిన ప్రకారము బ్రతికిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ మంది ఉన్నారు. చెప్పినట్టు బ్రతికితే నువ్వు దేవుడి సంబంధం అంటాడా? నువ్వు చెప్పిందంటే ఎంతాను కాబట్టి నన్ను దేవుడి సంబంధి అను అంటే ఒప్పుకుంటాడా దేవుడు? ఏం చెప్తావు? ఏమంటావు దేవుడి దగ్గరికి వచ్చాక మనం? సో దేవుడైతే నేను చెప్పింది చేస్తేనే మీరు నా సంబంధులు అవుతారు అని చెప్తాడు. అది మాటల్లో ఉందన్నమాట. ఆ విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి మనకి. అయితే ఇప్పుడు మనం ముందుకు వెళ్ళి కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించేద్దాం. ఇప్పుడు దేవుని సంబంధి ఎలా ఉంటాడో ఆ విషయాలను మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని దుష్టత్వము అనే దుష్ట ప్రవర్తన కోసం మనము మునుకున్న వారాల్లో మనం నేర్చుకున్నాం. ఈ దుష్ట ప్రవర్తన యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకి ఉన్న వాటిని బట్టి తృప్తి పడలేకపోవడం దుష్టత్వం. మనకి ఉన్న దాంతో తృప్తిగా బతకలేకపోవడం దుష్టత్వం. పత్రికల్లో అపోస్తులుని పౌలు రాస్తా ఉన్నప్పుడు ఒక విషయం చెప్తా ఉంటాడు. ఏంటంటే దైవ సంబంధమైన భక్తి ఏం చేస్తుందంటే తృప్తిగా బతికేటట్లు చేస్తుందంట. నువ్వు భక్తి చేస్తావు కానీ తృప్తిగా బతకవు. ఏం చేస్తాం? మనం భక్తి అంతా చేస్తాం కానీ తృప్తి ఉండదు మన లోపల. ఇది దుష్టత్వము అని చెప్తుంది బైబిల్. దుష్టత్వానికి ఇది ఒక లక్షణం అనమాట. దుష్టత్వంలో ఉన్న లక్షణం అనమాట. మన బుద్ధి, మన భాగ్యం, మన బలం, అంటే మనకున్న బుద్ధి జ్ఞానం యొక్క బలం, మనకున్న సామర్థ్యం, ఇవన్నీ మనకున్న భాగ్యం, సుఖము, సౌఖ్యము, వసతులు, వనరులు, ఇవన్నీ మనకు ఉన్నప్పుడు మనము వీటిని బట్టి తృప్తిగా బతకలేకపోవడం దుష్టత్వం అని చెప్తున్నాడు. రెండోది ఏంటి? మనకి ఇవ్వబడిన వాటిని చేయకపోవడం దుష్టత్వం. మనకు అప్పగింపబడిన పనిని చేయలేకపోవడం దుష్టత్వం. మేలుకరంగా, ఉపయోగకరంగా, సహాయకరంగా, ఖచ్చితంగా, సంపూర్ణంగా చేయగలగాలి మనం ఏదైనా పని చేసినప్పుడు. అలా చెప్పుకుంటూ ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట ఏంటో తెలుసా? దేవుని సంబంధి తన కోరిక, తన ఆలోచన, తన ఉద్దేశము, తన నిర్ణయము దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవిగా ఉండేలా చూసుకుంటాడు. ఒకసారి పక్కలతో చెప్దామా? దేవుని సంబంధి తన కోరిక, తన ఆలోచన, తన ఉద్దేశము, తన నిర్ణయము దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవిగా ఉండేలా చూసుకుంటాడు. ఇక్కడ క్లుప్తమైన వివరణ ఇస్తాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. నీకంటూ ఒక కోరిక ఉంది, నీకంటూ ఒక ఆలోచన ఉంది, నీకంటూ ఒక ఉద్దేశం ఉంది, నీకంటూ ఒక నిర్ణయం ఉంది. నీ ఆలోచన, నీ కోరిక, నీ ఉద్దేశము, నీ నిర్ణయాలు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తాయా? నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాయా? నీ ఇష్టాన్ని నెరవేర్చేవిగా ఉంటే నువ్వు దేవుని సంబంధివి కావు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవిగా ఉంటేనే నువ్వు దేవుని సంబంధం అవుతావు. అంతేనే కదా? మీ ఇంట్లో ఎవరైనా ఎవరినైనా ఒక పని, ఎవరో మీ ఇల్లు ఏదో మీ ఇంటి పని అవుతుంది, మీ ఇంటి పనికి కొంతమంది పనులు పెట్టుకున్నావు. నువ్వు పనులు పెట్టుకున్నప్పుడు ఆ పనుని నువ్వు పిలిచి నీ ఇంటికి పిలుచుకున్నప్పుడు నీ పని చేయడం మానేసి పక్కింటి వాళ్ళు పని చేస్తున్నాడు అనుకోండి, నువ్వు జీతం ఇస్తావా? మనం జీతం ఇస్తామా? ఆడు నా పనికి వచ్చాడని అంటావా? ఆడు నా పనికి రాలేదు, నా పని చేయలేదు, నా పని చేయలేనప్పుడు నా పనికి వచ్చాడు నేను ఎట్లా అంటాను అని చెప్పి నీకు నాకు సంబంధం లేదని చెప్తావు. అంతేనే కదా? దేవుని సంబంధి కూడా అలాగే ఉంటాడు. నీ కోరిక, నీ ఇష్టం, నీ ఉద్దేశం, నీ ఖచ్చితత్వం, నీ యొక్క నిర్ణయాన్ని నువ్వు చేసుకుంటే నా సంబంధం నేను ఎట్లా అంటాను? నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకుతా ఉన్నప్పుడు నువ్వు నా సంబంధం అని నేను ఎట్లా అనగలను? దేవుడు అంటాడు అలాగా? అలా అందవు. అందుకే మన ఉద్దేశాలు, మన కోరికలు అన్నీ కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవిగా ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవుని సంబంధిగా ఉండాలి కాబట్టి. ఈ భూమి మీద నీకున్న గుర్తింపు ఏంటంటే నువ్వు దేవుని సంబంధివి. నువ్వు దేవుని సంబంధం అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు అనమాట. ఇప్పుడు కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. కోరిక, ఆలోచన, ఉద్దేశం, నిర్ణయం. ఒకసారి కొన్ని సంక్షిప్తంగా కొన్ని విషయాలు చూద్దాం. కోరిక అంటే ఏంటి? కోరిక అంటే ఏంటి చెప్తాను చూడండి. కోరిక అనేది ఎలా పుడుతుందంటే నువ్వు చూసినవి,
నీవు విన్నవి విషయాలను బట్టి నీకంటూ ఒక ఆలోచన కోరికగా పుడుతుంది, నాకు ఇది కావాలి అనేది. అలా వస్తుంది. మీరు ఎప్పుడైనా పొద్దుల్ల పనిచేసి రాత్రి పడుకుని పోయిన తర్వాత మీకు ఈ పొద్దుల్ల చేసిన పనే మీరు ఎక్స్ట్రా పని చేస్తున్నట్టు ఎప్పుడైనా కల వచ్చిందా మీకు? ఒకసారి మా స్నేహితుడు ఒక పనికి వెళ్ళాడు అనమాట. ఆ పని ఏంటంటే రోజల్లా నిలబడి ఉండే పని. కాళ్ళు నలుపుకొని అమ్మ అనుకొని ఆ రోజంతా నిలబడే ఉండాలి. అది చేసిన ఉద్యోగం అంతా ఎన్ని గంటలైతే పని చేయాలి అన్ని గంటలు, దాదాపు 10 గంటల సేపు అలా నిలబడే ఉండాలి. ఈ నిలబడే ఉండడం కొత్తలోనే, ఉద్యోగానికి జాయిన్ అయిన కొత్తలో నిలబడి ఉండి రాత్రి ఇంటికి వచ్చినప్పుడు కూడా కలలో కూడా డ్యూటీ చేసేవాడు. పడుకున్నప్పుడు కూడా కాలు పీకుతుండేవి. అంటే కళ్ళలో కూడా ఇంకా ఓనర్ పంపించట్లేదు, ఇంకా మేనేజర్ పంపించట్లేదు ఇంటికి, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. కళ్ళలో కూడా కాలు పీకిస్తూ ఉండే మనోడికి. ఇప్పుడు ఎందుకు ఈ కళ వచ్చింది? పొద్దుల్లా చేసిన పని రాత్రి, అందుకే విపరీతమైన పనుల ద్వారా కూడా కళలు పుడతాయంట. మనకు పుట్టిన ప్రతి కళ దర్శనం కాదు. ఆలోచన చేయండి. సో విపరీతమైన పనిపాట్ల వలన స్వప్నం పుడుతుంది, కళలు పుడతాయి. ఇప్పుడు ఈ విపరీతమైన పని ద్వారా, ఒత్తిడి ద్వారా ఈ రాత్రి పడుకునే ఉన్నాడు కానీ డ్యూటీ చేస్తున్నాడు, ఇంకా కాల్ పీకేస్తున్నాయి, ఇంకా ఒళ్ళాలకు వచ్చేస్తుంది, పడుకునే ఉన్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు చేసేవి, నువ్వు చూసేవి, నువ్వు అనుభవించేవి, నువ్వు వినేవి నిన్ను ఏ విధంగా తీసుకొని వెళ్తాయి అంటే కోరికను పుట్టించేదిగా చేస్తుంది. కొంత కోరికను, కొంత ఆశను కలిగించేవిగా చేస్తాయి. నువ్వు వినేవి, నువ్వు చూసేవి, నువ్వు అనుభవించేవి. ఇప్పుడు అది కావాలి అని కోరుకోవడం దేవుని చిత్తమేనా అని నువ్వు ఆలోచించాలి. అర్థమైందండి? మీరు ఎప్పుడైనా ఒక అమ్మ ఎవరైనా సరే ఒంటి నిండా మంచి పట్టు చీర, ఒంటి నిండా ఫుల్ నగలు పెట్టుకొని ఎవరైనా అలా దారిని పోతా ఉంటే అందరూ విచిత్రంగా చూస్తూ, ఆశ్చర్యంగా చూస్తూ ముగ్గులైపోతా ఉన్నప్పుడు నీకు ఎప్పుడైనా కోరిక పుట్టిందనుకోండి, అంత బంగారం మా ఆయన నాకు ఎప్పుడు కొనలేదు, మా ఇంట్లో వ్యక్తులు నాకు ఎప్పుడు కొనలేదు అని నీకు ఎప్పుడైనా ఆశ పుట్టి నీకు కొనలేదు అని నిష్ఠూరము అనే నింద ఇతరుల మీద మోపాల్సిన బుద్ధి నీకు వచ్చినప్పుడు ఇది దేవుని చిత్తమేనా నువ్వు ఆలోచించాలి. నీకు పుట్టిన కోరిక దేవుని ఇష్టాన్ని నెరవేర్చేదిగా ఉండాలి. అలా ఉండకపోతే నీ కోరిక నిన్ను మోసం చేస్తుంది. నీ కోరిక నిన్ను తప్పుడు మార్గంలోనికి తీసుకొని వెళ్ళి మోసపూరితమైన జీవితాన్ని నీకు అలవాటు చేయడానికి నీ కోరిక నీకు అలవాటు చేస్తుంది అనమాట. అందుకే నీ కోరిక, నీ ఆలోచన, నీ ఉద్దేశము దేవుని ఇష్టాన్ని నెరవేర్చేదిగా ఉండాలి. దేవుని ఇష్టము నీకు మేలుకరంగా మారుతుంది తప్ప నీ కోరిక ఎప్పటికీ నీకు ఇష్టకరంగా ఏ రోజు ఉండదన్నమాట. సో ఇక్కడ మనం ఈరోజు కొన్ని విషయాలను జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని సంబంధి ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు అంటే ప్రీఆక్యుపైడ్ థాట్స్తో తన ఇష్టాన్ని దేవుని చిత్తంగా మార్చుకోవడానికి ఇష్టపడతాడు దేవుని సంబంధి. అంటే ప్రీఆక్యుపైడ్ థాట్స్ అంటే పూర్వాభిప్రాయాలు. అంటే నాకు ముందుగా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలన్నీ కూడా నా దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవిగా ఉండేలా చూసుకుంటాడు దేవుని సంబంధి. మనం దేవుని సంబంధులు అయితే మనకున్న అభిప్రాయాలు, ఆలోచనలన్నీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవిగా ఉండేలా చూసుకుంటాడు అనమాట. కొంత సమాచారాన్ని బైబిల్ గ్రంథంలో నుండి మనం చూద్దాం. ఇక్కడ ఒక పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటది. ఆ పరిస్థితి ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం చదువుదామా? 8వ అధ్యాయము 5వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చును అని అతనితో అన్నారనమాట. ఇక్కడ 2 వర్గాలు కనిపిస్తా ఉన్నాయి. ఒక వర్గం ఎవరంటే జనులు, ఇంకొక వ్యక్తి ఎవరంటే సమూయేలు న్యాయాధిపతి, దీర్ఘదర్శిగా పిలువబడిన వ్యక్తి సమూయేలు.
ఇప్పుడు ఈ సమూయేలుతో జనులందరూ వచ్చి ఒక మాట చెప్పడానికి వచ్చారనమాట. ఏమని చెప్పడానికి వచ్చారంటే, సమూయేలు, నువ్వు వృద్ధుడు అయిపోయావు. నువ్వు వృద్ధుడు అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేసావంటే, న్యాయాధిపతులుగా, న్యాయాన్ని నిర్ణయించే న్యాయ నిర్ణేతలుగా నీ కొడుకుల్ని నియమించావు. నువ్వు యోవేలు, అభియ అనే నీ ఇద్దరు కుమారుల్ని న్యాయాధిపతులుగా నియమించావు. ఇప్పుడు నీ ఇద్దరు కుమారులు ఏం చేస్తున్నారంటే లంచగొండులుగా మారిపోయారు. ధనాపేక్ష ఎక్కువగా పెరిగిపోయి న్యాయం చేయాల్సిన వ్యక్తులకు న్యాయం చేయకుండా అవతల వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళ తరపున న్యాయాన్ని తిప్పి వీళ్ళకి అన్యాయం చేస్తూ నీ పిల్లలిద్దరూ కూడా అన్యాయం అక్రమంగా బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, సకల జనుల మర్యాద చొప్పున, అంటే ఏం జరుగుతుంది, ఇశ్రాయేలు రాజ్యము చుట్టుపక్కల కొన్ని రాజ్యాలు ఉన్నాయి. ఈ రాజ్యాలలో ఎలా ఉన్నారంటే వాళ్ళ యొక్క విధానాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళకి అంటూ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఆ రాజ్యాన్ని అంతటినీ పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ ప్రజలందరినీ పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ ప్రజల యొక్క భూములను, వారి ఆస్తుల మీద సమస్త అధికారము కలిగి ఉన్నాడు ఆ రాజు అనే వ్యక్తి. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఈ ఇశ్రాయేల్ జనాంగం అంతా, మాకు కూడా ఒక రాజు కావాలి, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించు అని చెప్పి కోరుకుంటా ఉన్నారనమాట. ఇప్పుడు కోరుకుంటా ఉన్నప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంటో స్పష్టంగా చెప్తాను చూడండి. న్యాయాధిపతి అయిన సమూయేలు యొక్క ఇద్దరు కుమారులు న్యాయం జరిగించకపోతే చేయాల్సింది ఏంటి, మాకు న్యాయం జరిగించే వ్యక్తులను నియమించు అని అడగాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఏమడుగుతున్నారు, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలంటున్నారు. రాజు వేరు, న్యాయాధిపతి వేరు. రాజు వేరు, న్యాయాధిపతి వేరు. ఇప్పుడు న్యాయాధిపతి తన బ్రతుకుతూ ప్రజలందరికీ న్యాయాన్ని నిర్ణీతగా ఉంటాడనమాట. కానీ రాజు అలా ఉండడు. తన బ్రతుకే ప్రజల మీద బ్రతుకుతాడు. ప్రజల పన్ను, ప్రజల సొమ్ము, ప్రజల యొక్క సంపద, ప్రజల యొక్క పంట, ప్రజల దగ్గర నుండి వచ్చిన శక్తి, సామర్థ్యము, వారి యొక్క శారీరక సామర్థ్యం అంతా రాజు ఉపయోగించుకొని రాజు బ్రతుకుతాడనమాట. కానీ న్యాయాధిపతి అలాగుంటాడు. తన పనితో చేసుకుంటాడు, తన సంపాదనతో చూసుకుంటాడు, బదులుగా ప్రజలకు తన న్యాయాన్ని నిర్ణయిస్తూ ఉంటాడు అనమాట. ఇది దేవుడు ఏర్పరిచిన ధర్మము. కానీ వీళ్ళేం కోరుతున్నారు, మనుషులు ఏర్పాటు చేసుకున్న ధర్మం మాకు కావాలి అని కోరుకుంటా ఉన్నారనమాట. ఇప్పుడు విషయానికి వస్తాను. న్యాయం జరగకపోతే న్యాయం జరిగించు అనే ఆలోచన అడగాలి, కానీ మాకు ఫలానా వ్యక్తి రాజుగా కావాలని వీళ్ళు అడుగుతున్నారు. పొరపాటు ఏంటో చెప్తాను చూడండి. వీళ్ళ హృదయంలో చుట్టుపక్కల చూస్తున్న విషయాలు పూర్తిగా నింపేసుకున్నారు వీళ్ళ హృదయాలలో. వాళ్ళందరూ రాజరికంలో బతుకుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క రాజ్యాలను గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ రాజు అంట, ఈ రాజు అంట, ఆ రాజు అంట అని రాజ్యాధికారాన్ని గొప్పగా కీర్తి కలిగినట్లుగా చెప్పుకుంటా ఉన్నారు. మాకే రాజు లేడు, మీకు రాజు లేడా, మీకు రాజరిక వ్యవస్థ లేదా, మీకు ఏ రాజు లేడా అని చెప్పి అందరూ మమ్మల్ని ఏలెత్తి చూపిస్తూ ఉన్నట్లు కనిపిస్తా ఉంది. మాకు న్యాయం చేయడానికి, మమ్మల్ని పరిపాలించడానికి, మా పేరుని రాజ్యాలు దాటించి మమ్మల్ని పైగా చూపించడానికి మాకంటూ ఏ ఒక్క వ్యక్తి మాకు ప్రతినిధిగా లేడే అని బాధపడిపోతూ ముందుగానే వీళ్ళ హృదయాలలో కొంత సమాచారాన్ని నింపేసుకున్నారు. అర్థమవుతుందా? ముందుగానే కొంత సమాచారాన్ని వీళ్ళ హృదయాలలో నింపుకున్నారు. ఇప్పుడు ఏం చేశారో తెలుసా, సమస్య వచ్చింది. కరెక్ట్ సమయానికి సమస్య వచ్చింది. సమూయేలు యొక్క ఇద్దరు కొడుకులు న్యాయాన్ని తిప్పి, ధనాపేక్షలు లంచగొండులై న్యాయం తిప్పి ప్రవర్తించినప్పటికీ కరెక్ట్ సమయం వచ్చింది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది న్యాయాధిపతిని కాదు, మాకు రాజు కావాలి, మాకు కింగ్ కావాలి, మాకు రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజు కావాలని ప్రజలందరూ కూడి అక్కడ అడుగుతూ ఉన్నారనమాట. కిందకు వచ్చి చదువుదాం కొంచెం. ఆ రోజు చదువు. మాకు న్యాయము తీర్చుటకై సమూయేలు దృష్టికి అది ఎలాగుందంట, ప్రతికూలంగా మారిపోయింది. ఎందుకంటే దేవుని ఇష్టం కాదు కాబట్టి జనులందరూ మాకు రాజు కావాలని అడుగుతున్నారు, కానీ దేవుడికి వారికి రాజు అనే వ్యక్తి కాదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు కింద చదివితే, అందుకు యెహోవా సమూయేలునకు ఇలాగ సెలవిచ్చెను, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించము. వారు ఏ విషయాలు అయితే చెప్తున్నారో అవన్నీ జరిగించు. వారు నిన్ను
నిన్ను విసర్జింపలేదు, తమను ఏలకుండా నన్నే విసర్జించారు. న్యాయ వ్యవస్థ దేవుడు నిర్ణయించినది. ఇప్పుడు ఆ న్యాయ వ్యవస్థ కాకుండా మాకు కొత్త న్యాయ వ్యవస్థ కావాలని తమకు రాజుగా ఉన్న నన్నే విసర్జించి కొత్త రాజుని ఎన్నుకోవడానికి ఇష్టపడ్డారు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది వారు చెప్పిందంతా చెయ్యని చెప్తున్నారు. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రీ ఆక్యుపైడ్ ఆలోచనలు, పూర్వానుభవాలు, పూర్వ అభిప్రాయాలు మనల్ని దేవుని చిత్తం జరిగించకుండా చేస్తాయి. ఇక్కడ ఈ ప్రజలు దేవుని చిత్తాన్ని దాటి సకల జనుల మర్యాద చొప్పున అనే దానికి వారు లోబడ్డారు. దేవునికి లోబడలేదు సరికదా, సకల జనులకు మర్యాద ఎలాగైతే జరుగుతుందో మాకు అలాగే కావాలని అక్కడి నుండి చూసిన దానిని, విన్న దానిని వారికి కావాలని కోరుకున్నారనమాట. ఇప్పుడు వారి కోరిక దేవుని చిత్తానికి విరుద్ధంగా మారింది. నువ్వు దేవుని సంబంధమైతే, ఒకవేళ మనం దేవుని సంబంధులమైతే, నువ్వు చూస్తున్న విషయాలు, నువ్వు వింటున్న విషయాలు నీ హృదయంలో ముందుగానే నువ్వు కొన్ని నిర్ణయం చేసుకుంటావే, కొంతమంది కోసం నువ్వు ముందుగానే కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావే, కొన్ని పద్ధతులు నువ్వు చూసినప్పుడు ముందుగానే కొన్ని విషయాలను నీకు కొంత అభిప్రాయం సేకరించేసుకుంటావు కదా, ఆ అభిప్రాయం అంతా దేవుని చిత్తమేనా? దేవుని ఇష్టమేనా? దేవుని ఆలోచనేనా? ఏ రోజైనా ఆలోచించారా? అందుకే మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు వృత్తాంతాలుగా ఉంచబడ్డాయి, మనకు మాదిరిగా ఉంచబడ్డాయి. నువ్వు బ్రతికితే ఇలా బ్రతుకు, బ్రతకూడదు అనుకుంటే ఇలా బ్రతకూడదు అని చెప్పడానికి కొంతమంది వ్యక్తులను దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. నీ కోరిక, నీ ఆలోచన, నీకు ముందుగా ఉన్న కొన్ని అభిప్రాయాలు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాయా? ఇక్కడ సమూయేలు ఎదుట నిలవబడ్డ జనాంగం దేవుని చిత్తంలో నుండి దాటిపోయారు. మాకు న్యాయాధిపతులు అక్కర్లేదు, మాకు ఒక రాజు కావాలి, అతనే మమ్మల్ని పరిపాలిస్తాడని చెప్పుకుంటారు. అది దేవుని దృష్టికి విరుద్ధమైన ప్రక్రియ, ఆలోచన. ఈరోజు మన ఎదుట కొన్ని విషయాలు ఉన్నప్పుడు, మన లోపల కొన్ని విషయాలు నింపుకున్నప్పుడు, కొంతమంది వ్యక్తుల కోసం కొన్ని అభిప్రాయాలు మనం నింపేసుకుంటాం. ఆ విషయాలలో మన అభిప్రాయం దేవుని చిత్తమేనా, మన ఆలోచన దేవుని చిత్తమేనా నువ్వు వినాలి, గ్రహించాలి. అది కాకపోయిందా, నువ్వు అనుకున్న అభిప్రాయాలు నీకే ముప్పు, నీకే ముప్పు, నీకే ముప్పు. అది ఎలా జరిగిందో మనము సమూయేలు గ్రంథం ముందుకు చదివితే, ప్రజలందరూ కోరుకున్నట్టుగానే ఒక రాజును, సౌలు అనే ఒక రాజును ప్రజలు ఎన్నుకుంటారు. ఆ సౌలు తిరిగి ఏం చేస్తాడంటే తన ప్రజల మీద ఏలుబడి చేస్తాడు. ఇక్కడ ప్రీఆక్యుపైడ్ థాట్స్ అనే దగ్గర మనము ముందుగా ఆలోచించిన ఆలోచనలు వాళ్ళకి నష్టాన్ని కలిగించేటట్లుగా చేసుకున్నారు. ఈరోజు నీకు నష్టం కలగకుండా ఉండాలంటే నువ్వు ముందుగా కలిగి ఉన్న ఆలోచనలు దేవుని చిత్తమేనా కాదా అని ఆలోచించు. కొన్ని పరిస్థితుల మీద నీకు ముందుగా కొన్ని ఆలోచనలు ఉంటాయి, దేవుని చిత్తమా? నువ్వు పలానా దగ్గరికి వెళ్ళాలి, పలానా వ్యక్తులతో మాట్లాడాలి, పలానా పరిస్థితుల్లో. నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్తా ఉన్నప్పుడు నాకు మేము పలానా దగ్గరికి వెళ్ళాము, మనోడికి జాబ్ వచ్చేస్తుంది, జాబ్ రావడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తాము, దేవుడి దయ వల్ల ఒక రోజుకి ఉద్యోగం రావడానికి అవకాశం దొరికింది అని చెప్పారనమాట. మనోడికి ఉద్యోగం వచ్చింది, ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. నేను అవన్నీ వారు చెప్పిన విషయాలన్నీ చూసినప్పుడు నిజమే గల అనుకున్నాను, దేవుని స్తుతించాను. కానీ తదుపరి నాకు తెలిసిన విషయాలు ఏంటంటే, వారు కొంత ధనము, కొంత తప్పుడు మార్గాలలో వెళ్ళి ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. ఎందుకో తెలుసా? సకల జనుల మర్యాద. ఏం చెప్తుంది అక్కడ? చాలా మంది అలాగే చేస్తున్నారు, చాలా మంది అలాగే ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు, చాలా మంది అలాగే సంపాదించుకుంటున్నారు. మనం చేస్తే తప్పేంటి? ఈ ఆలోచన దేవుని దృష్టికి విరుద్ధమైన ప్రక్రియ. నీకు కలిగిన ఈవులు మీరు ఎప్పుడైనా దారంట పోతూ ఉన్నప్పుడు మీది కాని దాని మీద మీరు ఎప్పుడైనా చేసారా? ఒకసారి వైజాగ్లో నేను వెళ్తా ఉన్నాను, ప్రేయర్కి వెళ్ళిపోతున్నాను, మీటింగ్కి వెళ్ళిపోతా ఉంటే ఒక ఆవిడ నన్ను ఆపేసింది. బాబా కాయ తెంప అన్నది. చెట్టుకున్న జాంకాయ, అంటే రోడ్డు పక్కనే చెట్టు ఉంది, ఆ చెట్టుకున్న జాంకాయ నన్ను తెంపమంది అనమాట. నన్ను తెంపమంటే నేను నిలవబడ్డాను. ఎవరిదమ్మా చెట్టు అని అడిగాను. చెట్టు రోడ్డు మీద అన్నది. రోడ్డు మీద చెట్టు, ఆ ముందు ఇల్లు ఉంది, ఆ ఇంటికి వెళ్ళాలి కదమ్మా, మీ చెట్టు కాదు కదా అంటే, అలా కదా అందరూ తెంపుకుంటారు అన్నది. నీ చెట్టు అని నేను అడిగాను, నీదా కాదా చెప్పు. నాది కాదు. మరి నీది కాని దాని మీద నువ్వు ఎట్లా చేస్తున్నావు అంటే, అందరూ తెప్పుకుంటారు. నేను అదే చెప్తున్నా, సకల జనుల మర్యాద. అందరూ చేస్తారు,
కానీ నువ్వు చేసే పని దేవుని చిత్తమేనా కాదా? నీది కాని దాని మీద నువ్వు ఎట్లా చెయ్యేస్తావమ్మా? తప్పు కదూ. ఒకవేళ చెయ్యేస్తే నువ్వేం చెయ్యాలి? ముందుగా అడిగి, అమ్మా నాకు ఇలా చివరిని కాయ కనిపిస్తుంది తెంపుకుంటాను తల్లి ఎత్తావా అని అడిగి పర్మిషన్ తీసుకొని నువ్వు తీసుకోవాలి. చేస్తారా? కనిపించిన వెంటనే పడిపోతారా? ఏం చేస్తావు? సకల జనుల మర్యాద ఏంటి? దారింటి అందరూ తెంపుకుంటారు, నేను తెంపుకుంటున్నాను. కుదరదు. దేవుడు అక్రమానికి కారకుడు కాదు, క్రమమైన దేవుడు ఆయన. నువ్వు క్రమంగా ఉండాలనుకుంటాడు. ఒకవేళ తెంపుకొని తిన్నా దాని నుండి వచ్చే ఫలం నీకు రాదు. ఆ క్షణానికి నువ్వేదో ఆనందిస్తావు, కానీ నిజమైన ఆనందంలో అది దొరకదు. నన్ను తిట్టుకుని వెళ్ళిపోయింది ఆవిడ. క్రైస్తవురాలే, మన భక్తురాలే, తిట్టుకొని ముందుకెళ్ళి కర్ర తెచ్చుకొని తొలగొట్టుకుంది. ఆలోచించండి. నిన్ను తిట్టుకున్నా పర్వాలేదు, దేవుని నీతికి నిలబడతావా? సకల జనుల మర్యాద చొప్పున లోబడిపోతావా? ఏం చేస్తావు? నీ కోరిక, నేను చెప్పాను కదా, దేవుని సంబంధి ఎప్పుడు కూడా తన కోరిక, తన ఆలోచన, తన ఉద్దేశం, తన నిర్ణయము దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉంటది. ఇప్పుడు ఆవిడ నిర్ణయము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుందా? ఆవిడ కోరిక, తినాలనే కోరిక దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుందా? తనది కాని దాని మీద తన చెయ్యి వేసే తప్పుడు అభిప్రాయం, తప్పుడు నిర్ణయం, తప్పుడు ఆలోచన తన వ్యక్తిత్వాన్ని బయటపెట్టలేదా? బయటపెట్టిందా? పెట్టలేదా? నీ ముందుగా కొన్ని అభిప్రాయం అందరూ తెంపుకుంటారు అనే ముందు అభిప్రాయము నిన్ను కూడా అలాగే తయారు చేస్తుంది. నిన్ను కూడా తప్పుడు అభిప్రాయాలు నిలబెట్టేదిగా చేస్తుంది. దేవుని చిత్తం నుండి మనం తొలగిపోతాం. జాగ్రత్త అని చెప్పడానికి మొదటి విషయం. రెండో విషయం ఏంటో చెప్తున్నాను, జాగ్రత్త గమనించండి. ఇక రెండో విషయం ఏంటంటే, మనం ఇక్కడ ఈ విషయంలో ఏమి చూస్తున్నామో, ఏమి వింటున్నామో, ఏమి కావాలనుకుంటున్నామో జాగ్రత్త. నీ దగ్గరకు వచ్చి చాలా మంది చాలా విషయాలు చెప్తారు, కానీ అది నిన్ను తప్పుడు మార్గంలోనికి ఎక్కడైనా తప్పుడు ఆశకు నిన్ను ప్రేరేపిస్తుందేమో. జాగ్రత్త. అందుకే నీ చెవులను మూసుకో, నీ నోరును మూసుకో. నువ్వు ఏం వింటున్నావో, ఏం చూస్తున్నావో జాగ్రత్త. నిన్ను మభ్య పెడతాయి అవి, నిన్ను మోసం చేస్తాయి అవి. కాబట్టి నువ్వు ఏం వింటున్నావు, ఏం చూస్తున్నావు, ఏం కావాలని కోరుకుంటున్నావో జాగ్రత్త. వాటి ద్వారా మనలో ఒక అభిప్రాయం కలుగుతుంది. ఆ తప్పుడు అభిప్రాయం కలగక మునిపే వాటి నుండి దూరంగా పారిపోవాలి. రెండో విషయానికి వస్తున్నాను. ఇతరులు బ్రతికే అక్రమంగా బ్రతికే బ్రతుకు మనం క్రమం తప్పకుండా చూసుకుంటాడు దేవుని సంబంధి. అంటే ఇతరులు బ్రతికి ఒక తప్పుడు బ్రతుకును నువ్వు చూస్తూ ఉన్నప్పుడు నేను క్రమం తప్పకూడదు, ఆడి క్రమం తప్పిపోయినా పర్వాలేదు కానీ నేను క్రమం తప్పపోకూడదని జాగ్రత్త కలిగి ఉంటాడు దేవుని సంబంధి. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎప్పుడైనా, నేను ఇంతవరకు చెప్పిన కొంత ఉదాహరణ, అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను అనుకోండి, వాళ్ళందరూ చేసే అక్రమాన్ని చూసి నువ్వేం చేస్తున్నావు? ఆటోమేటిక్గా అదే అక్రమానికి వెళ్తున్నామా లేదా? అందుకే అక్రమమైన వారిని చూసి నువ్వు అక్రమంగా బ్రతకూడదు, నువ్వు క్రమమైనట్లుగానే బ్రతకాలి. దేవుని సంబంధి అలాగే ఉంటాడు. దేవుని సంబంధి ఎల్లప్పుడూ కూడా అలాగే ఉంటాడు. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, 8వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అక్కడ? వారు నన్ను విసర్జించి, 5వ వచనం, చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు గారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము అని కోరుకున్నారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇప్పుడు జనులందరూ సమూయేలు దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నారంటే, నీ కుమారుల క్రమం తప్పిపోయారు. ఏం చేశారు? నీ కొడుకులు ఎవరో క్రమంలో లేరు. నీ కొడుకులు క్రమంలో లేరు కాబట్టి మాకు ఇంకొక క్రమాన్ని మాకు కావాలి అని చెప్పి ఇంకొక అక్రమానికి వెళ్ళారు. వీళ్ళు క్రమం కాదు, అది మళ్ళా ఇంకొక అక్రమానికి వెళ్ళారు. చూడండి, నిర్ణయించేది ఎవరు? దేవుడా మనమా? నిర్ణయాన్ని తీసుకోవాల్సింది ఎవరు? దేవుడా మనమా? దేవుడే కదా. తన నిర్ణయాలు మనకు తెలియజేస్తే దాని ప్రకారంగా బ్రతకడం మన పని, అంతేనే కాదా? ఇప్పుడు సమూయేలు యొక్క కొడుకులు ఇద్దరూ తప్పు చేస్తూ ఉన్నప్పుడు, ఆ తప్పు నీకు నచ్చలేదు, వాళ్ళు నిజంగానే తప్పుడు బ్రతుకులో బ్రతుకుతూ ఉన్నప్పుడు నువ్వు తప్పుగా బ్రతకకుండా ప్రయాసపడాలి కదా. ఒక తప్పు బ్రతుకు చూసిన తర్వాత నువ్వు తప్పు చేయకుండా ఉండాలి కదా.
మీకు ఇక్కడ ఒక ఖచ్చితమైన విషయం అర్థం కావాలి. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక బూతులు మాట్లాడే వారితో నువ్వు రెగ్యులర్ గా సహవాసం చేస్తూ నువ్వు ఒకరోజు బూతులు మాట్లాడతావు ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఎందుకో తెలుసా? విని 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 బూతులు ఏమీ కాదు అనిపిస్తుంది తర్వాత. అర్థమైందండి? విని 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 నీకు ఏమనిపిస్తుంది? నీకు బూతులు ఏమీ కాదు అనిపిస్తుంది. ఏదైనా ఒక పని చేసినప్పుడు ఒక మోసం చేసే వ్యక్తితో నువ్వు మోసానికి నువ్వు ఒక మోసం చేసే వ్యక్తితో నువ్వు సహవాసం చేసావు అనుకోండి, కొన్ని రోజులు నువ్వు కూడా మోసం చేయడం ప్రారంభిస్తావు. మోసం చేయడం నా స్నేహితుడు ఒకటి ఉన్నాడు. నా స్నేహితుడు తను చేసే పనిలో ఆ బిల్డింగ్ లో వెళ్ళిన కొద్ది రోజులు చక్కగా చేసేవాడు. తనతో ఉన్నవారు అందరిని చూసి కొన్ని రోజులకి ఏం చేశాడంటే చెయ్యకూడని పద్ధతులలో డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. సంపాదించడం ప్రారంభించాడు. చెప్తాను చూడండి. ఇది ఆఫీస్ అనుకోండి. ఈ ఆఫీస్లో నేను పనికి పెట్టుకున్నాను. నువ్వు నా కోసం పని చేసి నువ్వు పనికి వెళ్ళిపోవాలి. నేను చెప్తాను, అరే అయ్యో ఆ వస్తువులు ఉన్నాయి, ఈ వస్తువులు ఉన్నాయి, ఎవరైనా వస్తే వాళ్ళకి ఇంత రేటుకి అవే అమ్ము అని నీకు చెప్పాను అనుకోండి. ఆ అంత రేటుకి వారికి అమ్మి నువ్వు ఆ ధనవంతా పట్టుకుని వెళ్ళి ఎవరికి ఇవ్వాలి? యజమానికి ఇవ్వాలి. నీకు ఎవరైతే నీకు పని అప్పగించారో ఆ యజమానికి ఆ డబ్బంతా ధనవంతా అమ్మి ఆ యజమానికి ఇవ్వాలి. కానీ వీడేం చేశాడు తెలుసా? వాడికి అప్పగింపబడిన పని పద్ధతిలో వీడు ఏం చేశాడు తెలుసా? వస్తువు వాళ్ళకి ఉన్న రేటు కంటే అధిక రేటుకి అమ్మి బయట నుంచి తక్కువ రేటుకి ఇంకొక వస్తువు తెచ్చి అక్కడ పెట్టేసేవాడు. అమ్మినట్ట అమ్మలేనట్ట? చెప్పండి. నేను ఆల్రెడీ వస్తువు అమ్మేశాను, ఎక్కువ రేటుకి అమ్మి బయట నుంచి అదే వస్తువుని తక్కువ రేటుకి కొనుక్కొని వచ్చి అక్కడ పెట్టేసి ఓనర్ అడిగితే నేను ఇంకా అమ్మలేదండి, అక్కడే ఉంది వస్తువు అని చెప్పేశాను. అమ్మినట్ట అమ్మలేనట్ట? అది క్రమమా అక్రమమా? చెడ్డ కార్యమా మంచి కార్యమా? కారణం ఏంటో తెలుసా? అక్కడోడితో వీడు మిలితమైపోయాడు. ఆడికి వెళ్ళినప్పటికంటే అక్కడ కొంతమంది ఉంటారు ముందుగా పనిచేసిన వాళ్ళు, వాళ్ళందరినీ చూసి నేర్చుకున్నాడు. చేస్తే తప్పేంటి? ఒక అక్రమాన్ని చూసి నీవు నీ క్రమాన్ని పోగొట్టుకున్నావంటే నువ్వు దేవుని సంబంధం కాదు. ఉద్యోగాలు చేసిన వాళ్ళు, వ్యాపారాలు చేసిన వాళ్ళు, మేము ఈ ఆఫీసుల్లో మీరు ఎప్పుడైనా పని చేస్తా ఉన్నప్పుడు నీ చుట్టుపక్కల ఎవరు ఎలా బ్రతికినా పర్వాలేదు, నువ్వు చూస్తున్నవి, నువ్వు వింటున్నవి, నువ్వు కావాలని కోరుకుంటున్నవి దేవునికి ఇష్టమేనా కాదో ఒకసారి ఆలోచించుకోండి. ఇతరులు చేసే తప్పుడు పద్ధతులు నీవు మంచి పద్ధతిని దాటిపోయేలా చేయకూడదు. ప్రమాదం అది, నీకే హాని. ఇక్కడ వీళ్ళు చేసింది అదే. అదేంటి సమూయేలు కొడుకులు తప్పు చేశారని చెప్పేసి వీళ్ళంతకు మించిన తప్పు చేయడానికి ముందుకొచ్చారు. అవకాశాన్ని చేబుచ్చుకోవడానికి జాగ్రత్త పడ్డారు వీళ్ళు. వాళ్ళు ఎలాగో మాకు న్యాయపత్రం ఉండాలని లేదు మాకు ముందు నుంచిన. ఎందుకంటే మా పేరుని పైకెత్తేవాడు కావాలి. హలో, ఇప్పుడు చూడండి, మీ చుట్టుపక్కల ఎలాంటి ఎప్పుడు అవకాశం దొరుకుతుందని దొంగల్లాగా ఎదురు చూస్తూ ఉంటారు. గుంటకాడ నక్కలు అంటారు కదా, అలా నక్కలాగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు మిమ్మల్ని దారి తప్పించేద్దామా, ఎప్పుడు మిమ్మల్ని దారి తొలగించేద్దామా అని పడికాపులు కాసుకుని ఉంటారు మీకోసం. వాళ్ళతో జాగ్రత్త. మిమ్మల్ని దారి మళ్లించేస్తారు. పొరపాటున మనమే దారి మళ్లించే వారిగా ఉన్నామేమో జాగ్రత్త పరిశీలించుకోండి. సమూయేలు కొడుకులు చేసిన తప్పు కంటే పెద్ద తప్పుని వీళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుని అధికారాన్ని పక్కన దోస్తారు. మాకు క్రొత్త అధికారం కావాలని కోరుకున్నారు, క్రొత్త రాజు కావాలని కోరుకున్నారు. అది అంతకు మించిన అక్రమం. మన జీవితాలలో నీ సొంత నిర్ణయాలు, సొంత కోరికలు దేవుని అధికారాన్ని తొలగించేస్తున్నావేమో చూసుకో. నీకు నువ్వే దేవుడిగా చలామణి అవ్వాలని ప్రయత్నిస్తున్నావేమో జాగ్రత్త. ఇక్కడ చెప్తున్న విషయం అదే. అసలు జరిగిన పరిస్థితి ఏంటి అంటే, ధనాపేక్షకులై లంచగొండులు అయ్యారని, వాళ్ళెవరో తప్పు చేశారని చెప్పేసి వీళ్ళు పూర్తిగా దారి తొలగిపోవడానికి ఇష్టపడ్డారు. మనం ఎలా ఉన్నాం? మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన చుట్టుపక్కల ఉన్న వారి పద్ధతులలో నీవు వారి ఎదుట క్రమంగానే బ్రతికేటట్లుగా ఉండాలి. ఇది ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? ఒకసారి ఆది కాండము అద్భుతమైన ఒక విషయం జరుగుతుంది.
13వ అధ్యాయము 13వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు, అబ్రహాము, లోతు. లోతు సొదొమ గొమొర్రా పట్టణాలకి వెళ్ళిపోతాడు. అబ్రహాముతో ఇంకా కలిసి ఉండడానికి ఎక్కడ కూడా సరిపోవట్లేదు కాబట్టి, జాగా సరిపోవట్లేదని లోతు సొదొమ గొమొర్రా అనే మైదానానికి వెళ్ళిపోతాడు. మైదానానికి వెళ్ళిపోతే ఆ పట్టణపు ప్రజలందరూ అప్పటికే ఎలాగున్నారు తెలుసా? చిన్నవారి మొదలుకొని వృద్ధుల వరకు జనులందరూ కూడా కామ వికార చేష్టలను హృదయం అంతా నింపుకొని విపరీతమైన దుష్టత్వంలో బ్రతుకుతున్నారు సొదొమ గొమొర్రా ప్రజలు. వారి మధ్యలోనికి లోతు వెళ్ళాడు. ఈ లోతు వెళ్ళిన తర్వాత వారందరి మధ్యలో లోతు వాళ్ళందరి అక్రమాన్ని చూసి ఇతను అక్రమంగా మారిపోలేదు, ఇతను క్రమంగానే బ్రతికాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? లోతును ఆ పట్టణంలో నుండి బయటకు లాక్కుని వచ్చి ఆ పట్టణం అంతటిని తగలెట్టేశాడు. లోతు కూడా అలాగే ఉంటే ఏమవుతుంది? లోతు కూడా పోతాడు. లోతు అలా లేడు. అంటే చుట్టూ జనం 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 అంతా అలాగే ఉన్నారు. లోతు కుటుంబం ఒక్కటే పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడ్డారు. అక్రమాన్ని చూసి నువ్వు అక్రమంగా మారకూడదు. దేవుని సంబంధి క్రమంగానే బ్రతుకుతాడు. తన చుట్టుపక్కల ఎంత కల్లోలాలు జరిగినా, ఎంత విపరీతమైన అంటే ఏహ్య భావానికి నువ్వు ఎవరైనా చూసినా తనను తాను దేవుని చిత్తానికి, దేవుని ఇష్టానికి ఏ రోజు కూడా విరుద్ధంగా మార్చుకోడు, ఉండలేడు, బ్రతకలేడు. దేవుని సంబంధి దేవుని ఇష్టానికి మాత్రమే కట్టుబడి బ్రతుకుతాడు అనమాట. నువ్వు నేను ఎలా ఉన్నామో ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకోండి. మూడో విషయం చెప్తున్నాను, వినడానికి ప్రయాసపడండి. మూడో విషయం ఏంటంటే, దేవుని సంబంధి ప్రమాదాన్ని గుర్తిస్తాడు, ప్రయోజనాన్ని వెంబడిస్తాడు. చెప్పండి ఒకసారి. ప్రమాదాన్ని గుర్తిస్తాడు, ప్రయోజనాన్ని వెంబడిస్తాడు. దేవుని సంబంధం ఏం చేస్తాడు? ప్రమాదాన్ని గుర్తిస్తాడు. ముందుగా జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే చూడాలి దేవుని సంబంధి. ఈ విషయాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం చదువమ్మా. 8, 9. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగున నీవే సాక్ష్యమే వారికి దృఢముగా తెలియపరచమని చెప్తాడు అనమాట. ఇక్కడ వీళ్ళందరూ ఏం కోరుకున్నారంటే, మాకు ఒక రాజు కావాలని కోరుకున్నారు కదా జనులందరూ. సమూయేలు దగ్గరికి వచ్చి మాకు ఒక రాజు కావాలి, మాకు న్యాయాధిపతులు వద్దు, మాకు రాజే కావాలని కోరుకున్నారు కదా. దేవుడికి అది నచ్చలేదు. అయినప్పటికీ వారు కోరింది వారికి చెయ్యని చెప్పాడు అనమాట సమూయేలుతో. అప్పుడు అయితే ఏం చేయాలి? రాజు ఎలా ఉంటాడో కూడా చెప్పు వాళ్ళకి. రాజు వాళ్ళకి ఎలాగ ప్రయోజనమో ఎలాగ నిష్ప్రయోజనమో కూడా చెప్పు అని చెప్తాడు అనమాట. అప్పుడు సమూయేలు చెప్తాడు అనమాట. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించిన తర్వాత ఎలా చెప్పడం ప్రారంభించాడు అనమాట. అయితే మిమ్ముని ఏలబోవు రాజు ఎట్టువాడగునో వినండి జాగ్రత్తగా. అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకు, తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. మీ కుమారులు పట్టుకుని రాజు ఏం చేస్తాడు? తన రథాలని, తన గుర్రాలని కాపలా కాయడానికి, జాగ్రత్త చేయడానికి మేము వాడుకుంటాడు. నష్టమా ఉపయోగమైంది? నష్టం. ఇంతవరకు మీ బ్రతుకులు మీరు బతుకుతున్నారు, దేవుని యొక్క స్వతంత్రత కింద మీరు బతుకుతున్నారు, దేవుని యొక్క సర్వాధికారం కింద మీరు బతుకుతున్నారు. ఇప్పుడు మీకు అలా కుదరదు. మీ మీద ఒక అధికారి వచ్చేస్తాడు. ఇప్పుడు ఆ అధికారికి మీరందరూ లోబెడతారు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న యవ్వనస్తులందరూ కూడా అతని ఇంట్లో పని చేయడం ప్రారంభిస్తారు. చూడండి, మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళి తన రథాలను నడుపుకుంటాడు. మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళి తన గుర్రాలను కాపలా కాసేవాడిగా మార్చుకుంటాడు. ఇంకోటి ఏంటి, కొందరు అతని రథముల ముందర పరిగెడతారంట. మీ కుమారులందరూ వెళ్ళి తన రథాల కింద పరిగెడతా ఉంటారు, రాజు కింద పరిగెడతా ఉంటారు. జాగ్రత్త. మరి అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులుగాను 500 నియమించుకుంటాడు. తన భూములను దున్నుటకు, వారిని పంటను కోయుటకును, తన యుద్ధాయుధములను, తన రథములను సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకుంటాడు. అంటే తన కోసమే అంతా. తన భూములు పండించడానికి, తన యుద్ధాలు జరిగించడానికి, తన కుటుంబాన్ని పోషించడానికి, తన కాపలాకి తన సకల సౌకర్యాలకి మీ పిల్లలను వాడుకుంటాడు, మీ పిల్లలను ఉపయోగించుకుంటాడు అని చెప్తున్నాడు అనమాట. మీ కుమార్తెలను భక్షకారాణులు గాను, బోనెకత్తులు గాను, రొట్టెలు కాల్చు వారిని గాను పెట్టుకుంటాడు. మీ పొలములలో, మీ ద్రాక్ష తోటలలో, ఒలివ తోటలను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చుకుంటాడు. మీ దాంట్లోని తీసి తన సేవకులకు ఇచ్చుకుంటాడు. మీ దాంట్లో తీసి తన ఇంట్లో పెట్టుకుంటాడు అని చెప్తున్నాడు అనమాట.
మీ ధాన్యములలోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగం తీసి తన పరివార జనమునకు సేవకులకు ఇచ్చుకుంటాడు. మీ దాసులను, మీ పనికత్తులను, మీ పశువులను, గార్ధబవులలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకుంటాడు. మీ మందలలో 10వ భాగం పట్టుకుంటాడు. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుతారు. ఏమవుతారంట? మొత్తం మీరు మీ 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 ఇల్లు, మీ వాకులు, మీ పంట, మీ యొక్క సంపద, మీ యొక్క ఆస్తి, మీ భూములు, మీ యొక్క పశు సంపద సమస్తము కూడా అతనికి దాసోహం, అతని కాళ్ళ దగ్గరకు దాసోహం అయిపోతారు. ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొర్ర పెట్టినను యెహోవా మొర్ర వినకపోవును అనెను. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టక, అలాగున కాదు, జనులు చేయు రీతిని మేము చేయునట్లు మాకు రాజు కావలను అని అన్నారంట. మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవుచు అతడే మా యుద్ధములను జరిగించును అన్నారనమాట. ఇన్ని ప్రమాదాలన్నీ చెప్తే వాళ్ళందరూ ఏమన్నారు? నువ్వు ఎన్నైనా చెప్పు, మాకు అతనే కావాలి, నీ దేవుడు మాకు అక్కర్లేదు అనేసారు. దేవుని సంబంధం ఏం చేస్తారని చెప్పుకున్నాం? ప్రమాదాన్ని గుర్తిస్తాడు, ప్రయోజనాన్ని వెంబడిస్తాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రమాదాన్ని గుర్తిస్తున్నారా? గుర్తించలేదు. సరే కదా, చెప్పినా వినట్లేదు వీళ్ళు. సమూయేలు, మీకు ఒకవేళ రాజు కావాలంటే రాజుకు మీరు సమస్తము మిమ్మల్ని మీరు దాసోహం చేసుకోవాలి, మీకు స్వతంత్రం ఉండదు, అతను ఏం చెప్తే అదే చెయ్యాలంటాడు అని చెప్తే, నువ్వు ఎన్నేళ్ళు చెప్పు, మా ముందర నడవడానికి మాకు ఒక రాజు కావాలన్నారు అంతే. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ప్రయోజనం ఎంత మాత్రం వీళ్ళకి అక్కర్లేదు, జరగబోయే ప్రమాదాన్ని కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు. తేలిక జనం, చులకన స్వభావం, దేవుని ఇష్టం మీద కానీ దేవుని చిత్తం మీద కానీ వారికి కలిగే ప్రమాదం మీద కానీ ఏమాత్రం కూడా అంచనా కానీ, ఏమాత్రం భయము కానీ, ఏమాత్రం బెంగ కానీ, బాధ్యతాయుతమైన వారిగా లేరు వీళ్ళు. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటో జాగ్రత్తగా గమనిద్దాం, జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ప్రమాదాన్ని అసలు దేవుని సంబంధి ప్రమాదాన్ని గుర్తించాలి. మనము మన ఇళ్లలో, మన కుటుంబాలలో, మన సంపదలలో, మన పరిస్థితులలో, మన పరిస్థితుల మధ్య నువ్వు ఎంత మట్టుకు ప్రమాదాన్ని గుర్తించగలుగుతున్నావు? మీకు ఒకవేళ ప్రమాదాన్ని గుర్తించే దృష్టి లేకపోతే, ఇది ప్రమాదము అని చెప్పిన తర్వాత ఎంతమంది ఇష్టపడతారు సిద్ధపడడానికి? అది అవును అని చెప్పడానికి ఎంతమంది ఇష్టపడతారు? ఒకనొక ప్రదేశంలో అంటే నేను ఒకరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటే ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను, విషయాన్ని ఆయన చెప్పాడు ఎలా జరుగుతూ ఉందని చెప్తే నేను చెప్పా, నువ్వు చేసే పని ఎంత మాత్రమో దేవుని సమ్మతికి విరుద్ధంగా ఉంది. దానివల్ల నీకే నష్టం కలుగుతుంది. నష్టానికి పోయి ఆ క్షణం ఆనందం కోసం నష్టానికి వెళ్ళావా, అందులో నుంచి బయటికి రావడానికి మళ్ళా నీ తల ప్రాణం తోకొచ్చేస్తుంది. నువ్వు ఎంత కంగారు పడినా బయటికి రాలేవని చెప్పాడు. చెప్పినట్టు విన్నాడు, కానీ చేయలేదు. ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు తెలుసా? బయటికి రాలేడు, ఉండలేడు, పడుకోలేడు, కూర్చోలేడు, నిద్రపోలేడు, నిద్ర రావట్లేదు, అదే ఆలోచనలు, అదే దుఃఖం, తప్పు చేశాను, పాపం చేశానని గిల్ట్ లోపల బతకలేకపోతున్నాడు. మమ్మారు చనిపోదామని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. ఆయన తలచిన ఆలోచన ఆయనకు మేలైందా? సరికదా, చెప్పిన ప్రయోజనాన్ని కూడా ప్రమాదాన్ని కూడా విడిచిపెట్టి తేలికగా ఎంచి ఏం జరగలే అని వెళ్ళిపోయాడు. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. పులిబోన్లో తలబెట్టాడు. తిరిగి బయటికి తీసుకోలేకపోతున్నాడు, ఉండలేకపోతున్నాడు, నిద్ర రావట్లేదు, బతుకుతున్నాడు. ఇప్పటికి బతుకే ఉన్నాడు కానీ కోలుకోలేకపోతున్నాడు. మనం ఈ రోజుల్లో మనం చేస్తున్న పనులు జ్ఞాపకం చేసుకోండి. ప్రమాదాన్ని గుర్తించాలి, ప్రయోజనాన్ని వెంబడించాలి. మీ ఇళ్లలో, మీ కుటుంబాలలో మీరు ఉండేటప్పుడు మీరు ఎప్పుడైనా పిల్లలు పెంచేటప్పుడు ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. ప్రమాదాన్ని గుర్తిస్తారా? పిల్లలు పెంచేటప్పుడు ప్రమాదాన్ని గుర్తిస్తారా? ప్రయోజనాన్ని వెంబడిస్తారా?
చాలా మంది తల్లిదండ్రులు ఎలాగుంటారంటే, పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు. వాళ్ళకి ఏం తెలియకుండానే నీ తల పట్టుకొని కిందకు లాగుతాడా? పిల్లలు పైకి ఎక్కిలా పీకుతుంటారు కదా కింద తల. ఆడికి ఏం తెలియకుండా లాగుతున్నాడా? ఆడికి ఏం తెలియకుండానే తంతున్నాడా? ఆడికి ఏం తెలియకుండానే నీ మీద కసురుకుంటున్నాడా? ఆడికి ఏం తెలియనప్పుడు ఇవన్నీ ఎలా చేస్తున్నాడు? ఇవి ఎలా చేస్తున్నాడు? జాగ్రత్త, జాగ్రత్త. పిల్లలు ప్రయోజనాన్ని కోరే వ్యక్తులైతే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి ముందుగానే కట్టడి చేయాలి, ముందుగానే జాగ్రత్త పడాలి, ముందుగానే జాగ్రత్త పడాలి. ఆడు పెరిగి పెద్దవాడు అయ్యాక తిరిగి నిన్ను కొట్టక మునిపి, నిన్ను తన్నక మునిపి నువ్వు జాగ్రత్త పడాలి. నీ మాట జవదాటక మునిపే నువ్వు జాగ్రత్త పడాలి. మనం మన పెంపకాన్ని జాగ్రత్తగా కాచుకోవాలి. కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబ ధర్మాన్ని నిర్వర్తించాలి, కుటుంబ యోగ్యతను యోచించాలి, కుటుంబ మేలును కాంక్షించాలి, కుటుంబం యొక్క ప్రయోజనానికి మనం అందరం కూడా పాటుపడాలి. సంఘ సరిహద్దులలో నీ పనిని నువ్వు ప్రయోజనకరంగా నువ్వు జరిగించగలగాలి. అలా ఉండగలుగుతున్నామా? సమూయేలు ఇశ్రాయేలు జనాంగం మధ్యలో దేవుడు మనకి ఈరోజు 3 పాఠాలు నేర్పించాడు. 3 పాఠాలు ఏంటంటే మరలా చెప్తున్న జాగ్రత్తగా గమనించండి. నీకు ముందుగా ఉన్న ఆలోచనలు దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా ఆపేస్తాయి. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త. సమూయేలు ప్రజలు వాళ్ళకి ముందుగా కొన్ని ఆలోచనలు, మాకు అలాగే ఉండాలి, మేము అలాగే బ్రతకాలి, మాకు అదే కావాలి, మాకు అలాగే ఉండాలని ఉంది అని కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడు దాన్ని బయట పెట్టారు. అవకాశం వచ్చినప్పుడు బయట పెట్టారు. ఏం బయట పెట్టారు తెలుసా? దేవుడే మాకు వద్దు అని వాళ్ళు స్వతంత్రాన్ని కోరుకొని బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. అర్థమైందా? స్వతంత్రాన్ని కోరుకొని బానిసత్వంలోకి వెళ్ళిపోయారు ఇశ్రాయేలు జనాంగం. ఇప్పుడు నువ్వు ఎలా అనుకుంటున్నావు? నీ పూర్వ అభిప్రాయాలు నిన్ను మోసం చేస్తున్నాయేమో, జాగ్రత్త. రెండో విషయం ఏంటో తెలుసా? ఇతరుల యొక్క అక్రమము నువ్వు అక్రమంలోనికి నడిపించేదిగా మారకూడదు. ఇతరులు చేసే అక్రమం చూసి నువ్వు అక్రమంగా మారకూడదు. దేవుని సంబంధి క్రమంగానే బ్రతుకుతాడు. నేను ఎలాగుంటున్నావు? వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు అని వాళ్ళ కోసం నువ్వు నోటికి 10 సార్లు అదే మాట్లాడితే ఒకరోజు నువ్వు అలాగే తయారవుతావు. మనం జాగ్రత్తల్లో మనం ఉండాలి. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో ముందుగానే జాగ్రత్త పడాలి. ఏది వినాలో ఏది వినకూడదో ముందుగానే జాగ్రత్త పడాలి. ఏది వింటే ప్రయోజనకరమో, ఏది తింటే ఆరోగ్యమో అదే దాని మీద దృష్టి పెట్టుకోవాలి. నీ చుట్టూ నీ మనసు పాడు చేయడం చాలా మంది ఉండొచ్చు. మూడోది, ప్రమాదాన్ని గుర్తించాలి, ప్రయోజనాన్ని వెంబడించాలి. ప్రమాదాన్ని గుర్తించి ప్రయోజనాన్ని వెంబడించాలి. మనం అలా ఉండగలమా? తల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జరగబోయే విషయాలలో దేవుడు నీకు ముందుగానే కొన్ని ఆలోచనలు ఇస్తాడు. నువ్వు వాటిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే నువ్వు నిలవబడతావు, బ్రతుకుతావు. పట్టించుకోకపోతే నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటావు. దేవుని నడిపింపును ఆశీర్వాదంగా ఎంచుకుందాం. దేవుని యొక్క ఇష్టాన్ని మన ఇష్టంగా మార్చుకుందాం. మన సొంతాన్ని ఖచ్చితంగా చంపి దేవుని ఇష్టాన్ని మనం లోబడదాం. పరిశుద్ధుడ